అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవడం ఏంటంటే, మనకి పుట్టబోయే బిడ్డని మనం డిజైన్ చేసుకుంటున్నాం, మనం వెల్కమ్ చేసుకుంటున్నాం. దానికోసం మనం తయారవుతున్నాం, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. సో ఇది ఏంటంటే, మన జీవితానికి మనం బిడ్డ వచ్చే ముందే మనం ఫస్ట్ మంచి తల్లిదండ్రులుగా మనం తయారవుతున్నాం. అదే మనం తెలుసుకోవడం. ఈ దానికోసమే మనకి బిడ్డ కలగడం అనేది లేట్ అయ్యింది అనేది మనం తెలుసుకోవాలి. ఆ ఆలోచన మనకి బాగా అలవాటైపోవాలి. ఎట్లా ఈ మెడిటేషన్ చేయడం వల్ల మనసు, లేదంటే ఆ బాధ ఈ బాధ, ఈ ఆలోచన ఇదే మనకి నిండిపోతుంటుంది. ఒక గిన్నెలో అన్నీ ఎక్కువ కాయిన్లు ఉంటాయి, దాంట్లో ఒక 10 రూపాయల కాయిన్ ఉంటే అది తీయడానికి ఎంతో కష్టం. అన్నీ తీసేసి అప్పుడు తీయాలి. అది ఉండేది ఒకటే ఉంటే ఊరికే అట్లా చూడకుండా కూడా ఎత్తేస్తే వచ్చేస్తుంది. ఇట్లా మన ఆలోచన ఇది అలవాటు అయిపోవాలి. నాకు ఈ డిలే అవ్వడం నేను ఎవరు తెలుసుకునే దానికోసం, నన్ను నేను తయారు చేసుకునే దానికోసం. నా లైఫ్ పర్పస్ ఏంటంటే, చాలా ఉత్తమమైన బిడ్డని కనడానికి కోసం మాత్రమే మనం అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుందో ఆ ఆలోచనకి పరిచయం అయిపోవాలి. ఆలోచన మళ్ళీ మళ్ళీ అనుకోవాలి. ఈ మెడిటేషను లేదా మ్యూజిక్ మీకు ఇష్టంగా ఉండేటప్పుడు ఈ ఆలోచనని గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు ఎప్పుడు ఇది గట్టి పడిపోతుందో అప్పుడు మనకి మన బిడ్డ ఈజీగా వస్తుంది. పెద్ద కష్టం కాదు. ప్రాబ్లం అంతా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అది మనం సరి చేసుకున్నాం. కానీ మైండ్లో ఉండే ఆ లాక్ తీసేయడం అది మీరే చేసుకోవాలి. దానికోసమే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో ఒక ఫార్ములా అందరికీ ఒకటే పని చేయదు, కానీ బేసిక్స్ ఒకటే. ఎవరికి ఏ స్టేజ్లో ఏది ఉందో అది వాళ్ళు తీసేసుకుంటారు. అందుకనే వీడియోస్ మళ్ళీ 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 చూడమని చెప్పేది. కొంతమందికి మనం బాగా కనెక్ట్ అయిపోతాం. ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు ఆ ఫీలింగ్ మనం ఈజీగా తీసుకొచ్చుకోగలుగుతాం. అది మనకి ప్రాక్టీస్. అది అలవాటు అయ్యే కొద్దీ, అది గట్టి పడే కొద్దీ ఇది మనకి ఈజీ. నాకు కావాల్సింది ఇది ఒకటే, మీరందరూ మంచి తల్లిలు అనేది ఆ ఆలోచనకి ఫస్ట్ పరిచయం ఎందుకంటే ఈ ఆలోచన ముందు అది కొద్దిగా తక్కువనే ఉంటుంది. కాకపోతే స్లోగా వాళ్ళ ఆలోచనను ఇది తీసుకోవద్దు. మీరు మంచి తల్లి అనేది మీ కంట్రోల్ మీ దగ్గరనే ఉండదు. ఇప్పుడు లేకుండా పోవచ్చు, కానీ ఈ ఆలోచనకి అలవాటు అయ్యి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా నువ్వు నీ బిడ్డని ఈజీగా తీసుకుంటా. నీ బిడ్డ నాకేంటంటే, వాళ్ళు చెప్పినారు చూడు, అక్కడ అత్తగారి దగ్గర చూడడానికి పోయినప్పుడు అప్పుడు వచ్చిన అటువంటిది డైవర్షన్ ప్రెగ్నెన్సీస్ వద్దు, ఎరుకతో తీసుకో. నేను మంచి తల్లి కాబట్టి నేను మంచి బిడ్డని తీసుకుంటా. నా బిడ్డ నీ యూట్రస్ నిన్ను అర్థం చేసుకుంటుంది, నీ బిడ్డ నేను అర్థం చేసుకుంటున్నా. ఇక్కడ మేమంతా ఉన్నాం సపోర్ట్కి. ఇదే కరెక్ట్ వే. ఇక్కడ టైం ఏం లేదు, లేట్ అయిపోయింది అనే బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వచ్చేసి వాళ్ళు ఎంతమంది ఎంత చెప్పినా లేట్ అయిపోయింది, ఇంకేమవుతుంది, ఎంత డౌట్ పెట్టినా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకి బాగా ప్రతి ఒక్కరికి ఎక్కిపోవాలి. వస్తుంది కూడా, ఖచ్చితంగా వస్తుంది. వచ్చి అటువంటి ఎందుకంటే మీరు మంచి తల్లిగా మిమ్మల్ని రియలైజ్ అయిపోతారు. ఆ ప్రోగ్రెస్ని గమనించండి. అంతకుముందు కంటే చిన్న ప్రోగ్రెస్ అయినా అవుతుంది. మన బాధలో బాధపడతాం, త్వరగా బయటకు వచ్చేస్తాం.
కాసేపైనా దాన్ని మర్చిపోయి, లేకపోతే 24 గంటలు ఒక్కొక్కసారి అదే మెదులుతూనే ఉంటుంది. అట్లా ఉన్నా పర్వాలేదు, దాని నుంచి బయటకు వచ్చేస్తాం. అందరూ అది కొన్నిసార్లు అటువంటి దాటుకొని వచ్చిందే, కాబట్టి మీరు కూడా దాటుకొని వస్తారు. దానికోసమే వీడియోస్ అది బాగా చూడండి. మీరు మంచి తల్లి, మీకు బిడ్డ అంటే చాలా ఇష్టం, పిచ్చి ఇష్టం. నీ యూట్రస్ నీ మాటను వింటుంది, నీ బిడ్డ నిన్ను వెయిట్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఆ పరిచయం కొద్దిగా ఏర్పడాలి అంతే. ఇప్పుడు వసంత బాబు పుట్టాడు, నార్మల్ డెలివరీ. ఓకే, సంతోషం. లాస్ట్ టైం నేను 1 year అయింది ఇక్కడికి వచ్చి. కరెక్ట్గా August 30 వచ్చాను అనుకుంటా. ఓకే, September 7 కల్లా బాబు పుట్టేశాడు. ఓకే కదా, కరెక్ట్గా 1 year. పెళ్ళి 4 years కంప్లీట్ అయింది. 5th yearకి బాబు పుట్టాడు. ఓకే. ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం అన్నీ బాగుంది, కానీ 2 దగ్గర తిరిగాను నేను హాస్పిటల్స్. 2 దగ్గర తిరిగినప్పుడు ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాను, కానీ అన్నీ బాగున్నాయి, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను. 2 దగ్గర చూశాను, ఒక 6 months చూశాను, నాకు నచ్చలేదు, అక్కడ వచ్చేసాను. మళ్ళీ సెకండ్ టైం ఇంకొక దగ్గర చూశాను, అక్కడ ఆపేసిన తర్వాత కన్ఫర్మ్ అయ్యింది, కానీ గ్రోత్ లేక మళ్ళీ తీసేయాల్సి వచ్చింది. కానీ అది నేను తీసుకోవడానికి నాకు కష్టమైంది. నాకేనా నిజమా అన్నట్టుగా అలా డౌట్లో ఉండడం వల్ల గ్రోత్ లేదని అర్థమయ్యింది. ఈ పాయింట్ బాగా గమనించండి. నాకు ఇది కష్టం అనేటప్పుడు, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒప్పుకోరు, నిజంగా నాకేనా అనేది ఆ ఊరికే డౌట్ ఉండదు, అది తట్టుకోలేకపోతా. రెస్ట్లెస్నెస్, నిజంగా నాకేనా అనేది ఉన్నప్పుడు అది ఉండదు. అలాగా అది గ్రోత్ లేదనేసి 3rd monthకి అలా తీసేసాము. సరే, ఇంకా నాకు దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ రాక, ఇంకా మళ్ళీ హాస్పిటల్ తిరగలేక మధ్యలో ఒక 7 months 6 months అలా గ్యాప్ ఇచ్చేసి కామ్గా అయిపోయాము. ఇంకా సరే, మళ్ళీ ఇంకా పీరియడ్ డిలే అయ్యింది. సరే, 2 months వచ్చేస్తుంది. కిట్ చూసుకున్నాను తెచ్చి, నెగిటివ్ వచ్చింది. హాస్పిటల్స్కి సరే వెళ్దాం ఒకసారి, ఏమని చెప్తారనేసి అనుకున్నాను. మాకు తెలిసిన ఒక మేడము 1 year నుంచి చెప్తున్నారు, ఆండాలి మేడం బాగా చూస్తారు, వెళ్ళుమాయి అంటున్నారు. కానీ నాకు ఇక్కడ చూసుకుంటున్నాను మేడం, నేను నెక్స్ట్ టైం వెళ్తాను, ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటున్నానని చెప్పాను. సరే, ఇంక ఈసారి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మేడం అంత గట్టిగా చెప్తున్నారంటే, అందులోనూ మేడం కూడా ఇక్కడికి వచ్చాకే మేడంకి బాబు, ఆమె అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే సక్సెస్ అవ్వద్దనే కదా చెప్తున్నారు, మేడం చేసుకున్నారు కాబట్టే చెప్తున్నారు అనుకొని, సరే వద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అనుకొని వచ్చాను. ఫస్ట్ వచ్చినప్పుడు మీరు చెప్పింది సార్ మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడినది, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, వాకింగ్ అంటున్నారు, మెడిటేషన్ అంటున్నారు, నా ఫుడ్ డైట్ అంటున్నారు. నాకైతే కొంచెం ఇవన్నీ చేస్తేనే వస్తుందా అన్నట్టుగా నేను తీసుకోలేదు మేడం. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి చెప్పాను, ఇలా మాట్లాడుతున్నారు, అయితే డైట్ బాగానే ఉంది కానీ చేస్తే మంచిగా ఉంటుందేమో, కానీ కొత్తగా ఉంది ఇవి అనుకున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా హస్బెండ్తో పాటు వచ్చాము. సార్ అన్నీ మాట్లాడారు, ఓకే అనుకున్నాము. సరే, ముందు మీదకి అన్నీ వీళ్ళు చెప్పడం బాగుంది కదా, మోటివేట్ చేస్తున్నారు కదా అనుకున్నాము. మిమ్మల్ని కలిసాము, మీరు 3 months చెప్పారు, గట్టిగా 4 months అన్నారు. ఈ 4 monthsలో అన్ని టెస్టులు చేస్తాము, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేకంటే ఎలాగ దేనివల్ల రావట్లేదని చెప్తామన్నారు. అన్ని టెస్టులు 3 monthsలో కంప్లీట్ అయిపోయాయి. బాగుందమ్మా అన్నీ, మీకైతే ఏ మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే కన్సీవ్ అవ్వచ్చు అని చెప్పారు. ఆ మాటకి వెళ్ళాము. ఆ మంత్కి 4th monthకి కన్సీవ్ అయిపోయాం. అప్పుడు చెప్పినప్పుడు ఎట్లా తీసుకున్నాం? ఫస్ట్ అయితే నాకు నెగిటివ్ మైండ్ సెట్ చాలా ఎక్కువ మేడం. ఇప్పటికీ చెప్తాను నేనైతే, నాకైతే నెగిటివ్ మైండ్ సెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇది కన్ఫర్మ్ అయినప్పుడు కూడా నాకు పీరియడ్ వచ్చేస్తుందన్న ఫీలింగే ఎక్కువ ఉండేది. అది మాత్రం 5th month కాదు కదా, 7th month వచ్చేదాకా కూడా నాకు ఆ ఫీలింగ్ పోలేదు. అంటే 3rd month వరకు భయపడుతూనే ఉన్నా, ఇంటి ఉంటుందా ఉండదన్న ఫీలింగ్లోనే ఎక్కువ ఉన్నాను. 3rd month దాటిన తర్వాత ఓకే, ఇది అలాగే అనిపిస్తుంటుందిలే, దీన్ని పట్టుకుంటే మనం హ్యాపీగా ఉండలేమన్నట్టుగా దాన్నైతే అక్కడికి వదిలేశాను. కానీ ఆ ఫీలింగ్ అయితే ఉండేది, ఏంటి అలాగే అనిపిస్తుంది, సర్లే అది ఎప్పుడు ఉండేదే కదా అనుకొని ఫస్ట్ టైం కూడా ఇది అట్లా ఎక్కువ అనుకొని అది లాస్ చేసుకున్నాను నేను అని చెప్పి కొంచెం అది మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాను మేడం. తర్వాత నాకు మధ్యలో 4th month ఎండ్ అయిపోతుంది, 5th monthకి వస్తుంది అన్నంగా బ్లడ్ క్లాట్ అయ్యింది, బ్లీడింగ్ అయ్యింది.
ఫస్ట్ ఒక 5 days రెస్ట్లో ఉండమని చెప్పారు. ఏం చిన్న చిన్న పనులు చేసుకుంటా మరీ బెడ్ రెస్ట్లో అయితే లేను, నార్మల్గా రెస్ట్లో ఉన్నా. ఇంకా అది వర్కౌట్ అవ్వలేదు దానికి. మళ్ళీ 5 daysకి హెవీ అయిపోయింది, బ్లీడింగ్ ఆగట్లేదు, కంటిన్యూస్గా అయిపోతుంది. అప్పుడు మేడం కాల్ చేశాను, శాంతా మేడం కాల్ చేశాను. మేడం ఉండి ఇమీడియట్గా రమ్మన్నారమ్మా మేడం అని చెప్పారు. మేడం నేను వచ్చేసరికి వెంకటగిరి మేడం నాది, నేను వచ్చేసరికి 10-11 అయిపోద్ది మేడం నైట్ అంటే, పర్లేదమ్మా నువ్వు రా ఖచ్చితంగా, మేడంకి అయితే నేను చెప్పేశాను అని చెప్పారు మేడము. నైటే వచ్చి అడ్మిట్ అయ్యాను. నైట్ వరకు ఏదో 1-2 ఇంజక్షన్లు చేసినట్టున్నారు, ఏదో నన్ను ధైర్యంగా ఉంచడానికి అనుకుంటా. అది మార్నింగ్కి మీరు వచ్చారు, మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాక టెస్ట్ రాశారు, స్కాన్ రాశారు. స్కాన్కి వెళ్ళి వచ్చాక మీరు ముందు దానికంటే కూడా డబల్ అయిపోయిందమ్మా, నువ్వేమన్నా పనులు చేస్తున్నావా, రెస్ట్లో లేవని అడిగారు. నేను ఏముందిలే చిన్నదే కదా అన్నట్టుగా అనుకొని చిన్నవి చేసుకుంటున్నాను. మీ తర్వాత మళ్ళీ బెడ్ రెస్ట్ రాశారు. 1.5 month ఖచ్చితంగా బెడ్ రెస్ట్లోనే ఉండాలని చెప్పారు. మీరు ఆలోచన వదిలేస్తే నీ బేబీ సేఫ్ అమ్మా, లేకుంటే బాధపడాల్సి వస్తుంది అని చెప్పారు. సరే ఏదైతే అది అవుతుంది అన్నట్టుగా బెడ్ రెస్ట్ 1.5 month చెప్తే ఖచ్చితంగా 1 month బెడ్ రెస్ట్లోనే ఉన్నా, కదలకుండా. ఆ తర్వాత ఆ బ్లడ్ క్లాట్ అనేది దానికే అదే పడిపోయింది. ఇంకా అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మేడం చెప్పారు కదా దానికే అది వచ్చేస్తుంది, అంటే లోపలనే కలిసిపోద్ది అన్నట్టుగా చెప్పారు కదా అన్నట్టుగా అనుకున్నాను. అది వచ్చేసాక ఇంకొంచెం ఫ్రీ అయిపోయాను. ఓకే ఇంకేం లేదు, నేను భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లాస్ట్ వరకు కూడా బేబీకి చెప్పుకోవాలి. ఇది మాత్రం నేను చెప్పుకున్నాను మేడం, బాగా మేడం బేబీకి అయితే చెప్పుకున్నా. నాన్న నువ్వు ఖచ్చితంగా నేను తీసుకోవాలనే ఉన్నాను, నువ్వు అమ్మని బాధ పెట్టమాకు అని గట్టిగా చెప్పుకున్నా. నేను ఏడుస్తానే మాట్లాడుంటాను చాలా వరకు కదా. అట్లా నెక్స్ట్ టైంకి 6th monthకి మళ్ళీ టీఫా స్కాన్ రాశారు. టీఫా స్కాన్కి వచ్చేసరికి అన్నీ బాగున్నాయి. అప్పుడు మీరు ఏం చెప్పుకున్నావు బేబీకి, నీ మాట బాగా వినింది, అంత అలా ఉన్నది కూడా మారిపోయింది, మంచిగా వచ్చేసింది, ఏం చేసావు ఈ మధ్య టైంలో అన్నారు. నేనేం చేయలేదు మేడం, మీరు చెప్పిందే బెడ్ రెస్ట్లోనే ఉన్నాను, ఒక 1 month ఉన్నాను, తర్వాత చిన్నగా నడుస్తూ తిరుగుతున్నాను అని చెప్పాను. కానీ బేబీ బాగా వినింది మేడం అప్పుడు మాత్రం. ఇంకోటి ఏంటంటే నాకు మామూలుగా డస్ట్ అలర్జీ ఉంటుంది, ఎప్పుడు జలుబు చేసే ఉంటుంది, 24 hours జలుబులోనే ఉంటాను నేనైతే. అది కూడా కొంచెం అంటే తుమ్మితే ఎక్కడ బేబీకి ఏమవుతుందో ఇది భయం కూడా మళ్ళీ ఎక్కువైపోయేది. అంటే పక్కన వాళ్ళు అడుగుతూ ఉండేదాన్ని, జలుబు చేస్తే ఏమైనా ఇబ్బందా అని అడిగేదాన్ని అందరినీ. వాళ్ళు నాకు తెలియదు అనేవాళ్ళు. యూట్యూబ్లో చూసేదాన్ని, కొన్ని మీ వీడియోస్ కొన్ని చూశాను, ఎవరైనా ఏమైనా చెప్తారేమో అన్నట్టుగా. అలా డౌట్లు ఉన్న వాటిని అన్నిటికీ వీడియోస్ చూస్తా నా డౌట్లు అన్నీ క్లారిఫై చేసుకుంటూ వచ్చాను. అప్పుడు నేను కడుపుతో ఉన్నప్పుడు చెప్పుకున్నాను మేడం బేబీకి, నేను డెలివరీ అయ్యేంత వరకు తుమ్ములు రాకూడదు, తుమ్ములు వస్తే నీకేమైనా అవుతుంది అన్న భయం నాకు ఎక్కువ ఉంది అన్నట్టుగా చెప్పుకున్నాను మేడం. అప్పుడు స్టాప్ అయింది. ఇంకా డెలివరీ అయ్యే దాకా కూడా నాకు జలుబు చేయలేదు మేడం. ఇంకా మళ్ళీ తర్వాత డెలివరీ అయిపోయాక 1 monthకి మళ్ళీ జలుబు చేసేసింది. 1 month 2 times వచ్చేసింది. ఇదేంటి, కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడేమో అస్సలు రాలేదు, ఇప్పుడు డెలివరీ అవ్వకముందే మళ్ళీ వచ్చేసింది అని అనుకున్నాను మేడం. అంటే చెప్పుకున్నాను కాబట్టి వాడి వరకు అది మంచిగానే తీసేసుకున్నాడు, అంతే కదా. నేనున్నంత వరకు అమ్మకైతే రాకూడదు, అమ్మ భయపడుతుంది అన్నట్టుగా అనుకున్నాడు. అప్పుడైతే రాలేదు మేడం అసలు కదా. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక్క ఇది మనకి ఇట్లా డౌట్ వస్తుంది, ఇప్పుడు నాకేనా ఈ ప్రెగ్నెన్సీ, ఇది ఎట్లా ఉంటుంది, అంటే నాకేనా అంటే అంతకుముందు నీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు చెప్తున్నావమ్మా? మ్యారేజ్ అయ్యి 3 yearsకి ఫస్ట్ కన్ఫర్మ్ అయింది. అంటే అప్పటికి నేను చూస్తున్నా, ఆన్లైన్ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నా, కానీ కన్ఫర్మ్ అయినా కూడా నేను నమ్మకలేకపోయా. అంటే నాకు పీరియడ్ వస్తుందన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే ప్రతిసారి ఇంట్లో చెప్తుంటాను, మా హస్బెండ్ నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతుంటావు అని కూడా చెప్తుంటారు. నాకు ఆ గిల్టీనెస్ పోవట్లేదు, నాకు అట్లే అనిపిస్తుంది, అందువల్ల నేను వదలలేకపోతున్నాను అని చెప్పి అనేవాడిని. కానీ అది అప్పుడు అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు 3 months చెప్పారు మీరు 4 months చెప్పారు. ఈ 4 monthsలో 3 monthsకి స్కాన్స్ టెస్ట్లు అన్నీ అయిపోయాయి. 4th monthకి కన్ఫర్మ్ అయింది. అప్పుడు కూడా నాకు అదే ఉంది, అదే మైండ్లో రన్ అవుతానే ఉంది. వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ వచ్చి అడుగుతున్నా, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా అని అంటారు మేడం, వాళ్ళు ఖచ్చితంగా అంటారన్నమాట. మేడం డౌట్ అంటే నాకు ఇది ఒక్కటే ఉంది, నాకు పీరియడ్ వస్తుందన్న ఫీలింగే ఎక్కువ ఉంటుంది మేడం. అంటే
నువ్వు కన్ఫర్మ్ అయ్యింది, 3rd మంత్లో ఉన్నావు, ఇంకా ఎందుకు అదే పట్టుకో ఉన్నావు నువ్వు అంటా ఉన్నారు. అవును కదా, వీళ్ళు ఇంత బాగా చెప్తున్నారు, నేను ఎందుకు ఇంకా అదే ఆలోచిస్తున్నాను అన్నట్టుగా, సరే ఏదైతే అది అవుతుంది, దాని పాటికి అది ఉంటుంది, మన పాటికి మనం ఉందాము అనుకున్నాను మేడం. ఇది ఒక్క ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అలవాటు అయిపోయి ఉంటుంది. అంటే ఈ ఒక్క విషయంలో కాకుండా మిగిలిన విషయాల్లో కూడా ఏదైనా ఉంటే ఇది అవుతుందా కాదా అనే ఆలోచన ఉండేదా? వేరే విషయంలో వేరే పని చేసినా ఏ విషయం జరుగుతుందంటే ఇది అవుతుందా కాదా, నేను ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది కన్ఫర్మ్ ఫినిష్ చేసేస్తాను. అంటే ఆ టయానికి ఇది అయిపోవాలనుకుంటే చేసుకుంటా, లేదు రేపు చేసుకుందాం అనుకుంటే ఇంకా అంతే మేడం. అది ఓకే, నేను చేయాలనుకుంటే మాత్రం చేసేస్తాను మేడం. చేసేస్తాం. అంటే ఇవన్నీ కూడా చాలా కాలంగా అలవాటు అయిపోయింది. కాబట్టి ప్రెగ్నెన్సీ రాలేదు, సడన్గా వచ్చినప్పుడు అప్పుడు నీ ఐడియా ఎట్లా ఉండుంటుందంటే, ఇన్ని సంవత్సరాలు అంటే 2 years రాలేదు, అదే నువ్వు చెప్తున్నావు కదా ఈసారి పీరియడ్స్ వస్తుందా, ఈసారి పీరియడ్స్ వచ్చేస్తుందా అనే ఒక ఆ అలవాటుని గట్టిగా పరిచయం అయింది, దాన్ని గట్టిగా లాక్ అయిపోయింది, ఇక్కడ పట్టేసింది. అందువల్ల అబార్షన్ అయింది అనేది అర్థమైంది నీకు. రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆ థాట్ వస్తే, ఆ థాట్ ఉంటే బిడ్డకి మంచిది కాదు అనేది తెలుసుకొని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి దానికి గట్టిగా లేకుండా వస్తే రానిలే, నేను దాన్ని పెద్ద పట్టించుకున్నా అంటే ఇప్పుడు మామూలుగా నేను చెప్తాను, ఇటువంటి ఆలోచన వస్తే దొంగని పట్టుకున్నట్టు పట్టుకోవాలి. పట్టుకొని దొంగని పూర్తిగా తరిమేసేయడానికి మనకి స్ట్రెంగ్త్ రావాలి. స్ట్రెంగ్త్ రావాలంటే నేను ఎవరు, నాకు ఏం కావాలి, నా కంట్రోల్ నా దగ్గర ఉందా, నా కంట్రోల్ నా దగ్గర తెచ్చుకోగలుగుతానా, ఇటువంటిది ఉన్నప్పుడు నేను ఇది అనుకోకూడదు అన్నట్టు మనం పీరియడ్స్ ముందు ఎదురు చూడకూడదు అట్లా ముందుగానే అనుకోవడం. అది వచ్చినప్పుడు గట్టిగా థాట్ వస్తే ఇంకా అది వెళ్ళిపోతుంది. దాన్ని క్వశ్చన్ చేయాలి కరెక్ట్గా మన ఆ ఎరుకతో. అది లేదు అంటే సెకండ్ స్టెప్ ఇది. అది వస్తే అది పోనీ, నేను దాన్ని పట్టించుకో. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు, పక్కింటి ఆమె పెద్ద ఆమె, ఇది స్టోరీ, ఆమె వచ్చి కూర్చుంటుంది, ఏదైనా సొల్లు కబుర్లు అంతా చెప్తున్నట్టుగా మనం మొహమాట పడి ఏదో అలవాటు చేస్తుంటాం, రోజు వచ్చి ఏదో చెప్పేసిపోతుంది. మనం ఒక్కొక్కసారి వద్దు ఇంకా అని చెప్తే వాళ్ళకి ఒక్కొక్కసారి కోపం వస్తుంది, మరాయించుకుంటారు, అదా ఇదా అని. మనం ఒక్కొక్కసారి పట్టించుకునే లేదా, వచ్చి కూర్చున్నా కూడా నాకు పని ఉందమ్మా అని చెప్పి లోపల పోతున్నాం. ఆమె ఏమైనా చెప్తే మన ఇంట్రెస్ట్గా వినకుండా మనం ఏదో పని చేసుకుంటున్నామంటే మెల్లగా కొన్నాళ్ళకి ఆమెకు అలవాటు అవుతుంది, అర్థమవుతుంది ఈమె నన్ను పట్టించుకోదు, ఇంకా మెల్లగా రావడం. అందుకని ఆ పాత థాట్స్ రావు. ఇది వచ్చినప్పుడు ఆ థాట్ని ఒక్కరవ నిలబడి గమనించి, ఇది కాదు కదా నాకు కావాల్సింది, దీనివల్లనే కదా నా బేబీకి ఇబ్బంది వస్తుంది, నేను ఇట్లా డౌట్ పడితే, నేను ఇట్లా బాధపడితే, నేను ఇట్లా భయపడితే బిడ్డకి ఏమైనా అవుతుంది, లేదా ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంది అది ఉన్నప్పుడు అది గమనించినప్పుడే తెలుస్తుంది ఎంత పెద్ద భూతంలాగా దయ్యంలాగా మనం ఎంత చిన్నగా దాని ముందు ఉంటామో. కానీ దాని గురించి ఇది అందరూ దాటుకొని రావాల్సిందే. ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఏం కాదు, అందరూ ఆ బాటలో పోయిన వాళ్ళే. కాబట్టి ఈరోజు నేను చిన్నగా ఉన్నాను, కానీ ఎప్పుడూ ఇది కాదు, నేను పెద్దగా అవుతాను, అప్పుడు అది నా ముందు చిన్నగా అయిపోతుంది. అట్లా అయిపోయిన వాళ్ళే మనం వీడియోస్ చెప్తాం, అట్లాంటి వాళ్ళే ప్రెగ్నెన్సీ వచ్చింది, మంచి బిడ్డగా తీసుకో. అందుకనే ఆమె చెప్పినట్టు గర్భసంచి ఉండే ప్రతి వాళ్ళు నువ్వు కనగడానికి నీకు ఆ అర్హత ఉంది. కానీ మనం ఒప్పుకోవాలి, మన దగ్గర ఇది ఎంత ఉంది, క్యాష్ది ఇది చెక్కులు అన్నీ సైన్ వేసి ఉంది, మనం పోయి ఇస్తే కదా అక్కడ ఎన్కాష్ చేసుకొని మన చేతిలో డబ్బులు వస్తుంది. దానికి మనకి ఇది అడ్డం, ఇటువంటి ఆలోచనలు మనకి అడ్డంగా ఉంటుంది. అంటే ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి, అది వేరే నేను వేరే, లేకపోతే ఏమంటే అదే నేను అనే ఫీలింగ్లో మనం ఇరుక్కొని పోతున్నాం. దాన్నే గట్టిగా అలవాటు చేసుకుంటున్నా, ఆలోచన వేరే నేను వేరే. కానీ ఆలోచన వచ్చి ఆక్యుపై చేసేసింది, ఇంట్లో మకం వేసుకొని కూర్చోనుంది. ఎక్కడో ఈ ఆలోచన మనలో, అంటే ఆలోచించే ధైర్యం ఉండేవాళ్ళు,
కొంచెమే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కొంచెం దానికి మనస్థిమితం. ఇంత ప్రపంచం అంతా చెప్తుంది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏం వచ్చేస్తుంది? ఆ ఒక ఆలోచన వాళ్ళ మాటలనే మనం ఇక్కడ సింహాసనం వేసి కూర్చోబెట్టేస్తాం. వాళ్ళు ఆలోచన వాళ్ళకే ఇచ్చేసేయండి, వాళ్ళని బయట పంపించేసేసేయండి. వాళ్ళు ఎవరైనా కూడా, ఎంత దగ్గర అయిన వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళైనా కూడా, నువ్వే ఇంపార్టెంట్. నీ గర్భసంచికి నువ్వే పర్మిషన్ ఇచ్చుకోవాలి. నువ్వే మంచి తల్లి. మన ఎన్నిసార్లైనా కింద పడతాం, లేస్తాం, అయినా పర్వాలేదు, వదిలిపెట్టకుండా వస్తున్నారు కదా, అదే మీకు ప్రూఫ్ నువ్వు మంచి తల్లి అనేదానికి. 2 monthsలో 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది మాత్రమే సక్సెస్ కాదు. నువ్వు 2 years అంటే లావణ్య చెప్తాను, 9 years వచ్చింది, అప్పుడప్పుడు గ్యాప్ తీసుకొని కూడా. కానీ ఎక్కడో ఒక దగ్గర అది నువ్వు ఎంత చేసినావనేది కాదు, ఎంత బాగా నీలో చేంజ్ అయింది. ఒక సామెత ఉంది, నువ్వు ఒక పని చేసేటప్పుడు నువ్వు సక్సెస్ అవ్వడం కాదు, ఆ సక్సెస్ అయ్యే ఆ నేపథ్యంలో నీలో ఏం మార్పు వచ్చింది. నువ్వు మంచి తల్లిగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు, నువ్వు తయారు చేసుకుంటున్నావు, అదే నీ ఐడెంటిటీ. బిడ్డ వస్తేనే ప్రూఫ్ కాదు, ప్రెగ్నెన్సీ వస్తేనే ప్రూఫ్ కాదు. ఈ ఆలోచనలు బాగా నడవాలి, మనకి లోపల దిగిపోవాలి. కొంత టైంలో అది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే దీన్ని మనం ఖచ్చితంగా నెట్టాలి. ఆ నెట్టడానికి లేదంటే దాన్ని పట్టించుకోకూడదు. అది బొమ్మ పాములాగా అంతే. అది ఒక స్టోరీ ఉంటుంది, ఆ కోతి, చిన్న కోతి పామును పట్టేస్తుంది తెలియకుండా, ఏదో ఉందని. పక్కన కోతులంతే, అది పాము, అది నువ్వు వదిలేస్తే అది కాటేస్తుంది. భయపడి చెమటలు కారిపోతుంది, గట్టిగా పట్టేస్తుంది. ఆ కోతులంతా చూడమ్మా పాము అని వెళ్ళిపోతాయి, ఎవరు తోడుకు లేదు. అప్పుడు ఒక మనిషి వస్తాడు, ఏమి ఇట్లా ఉన్నామంటే పాము ఉంటే, అది చనిపోయి చాలాసేపు అయింది, పడేసాయి. కానీ మనం తెలిసినా అది బొమ్మ పాము, అది మనల్ని ఏమి చేయదు. ఈ థాట్ మెల్లమెల్లగానే వస్తుంది, కానీ ఆ థాట్ని బాగా పరిచయం చేసుకోవాలి. నా ఆలోచన నేనే ఉంటా, నేనే నాకు కంట్రోల్ చేసుకుంటా. వేరే వాళ్ళు నన్ను ఎంత లేబుల్ చేసినా, నువ్వు ఫెయిలియర్, నువ్వు లేట్ అయింది, నీకు కష్టం, నీకు వయసు అయిపోయింది, నీకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాదు. వాళ్ళ కోసం కాదు నా బిడ్డనికి అనేది, నా కోసమే నేను కంటున్నాను. ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్. వాళ్ళు చెప్పుకొని వాళ్ళ దగ్గర నేను సర్టిఫికెట్ తీసుకోవాలి అనే దానికోసం నేను నా బిడ్డని కంటం లేదు, నా ఇష్టం కోసం. అంటే నేను ఎవరు అంటే నా ఐడెంటిటీ మంచి తల్లి అంతే, అది గుర్తుపెట్టుకోండి. దానికోసమే, నా ఇష్టం కోసం నా బిడ్డని కంటున్నాను. దీంట్లో కొంత టైం అవుతుంది, ఇట్స్ ఓకే. నా ఆలోచన మాత్రమే నా దగ్గర ఉండాలి. నీ పర్మిషన్ ఒక్కటే కావాలి, ఇంకక్కడ ఏం అవసరం లే. నీ పర్మిషన్ అంటే వేరే వాళ్ళు ఇస్తేనే, వేరే వాళ్ళు మనల్ని ఒప్పుకుంటేనే మనం పర్మిషన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఒప్పుకోవటం లేదు. వాళ్ళే ఇవ్వాలి. ఎంత ఉంటే ఒకసారి అబార్షన్ అయినా సెకండ్ టైంకి ఆలోచన వెంటాడుతూనే ఉంది. కానీ ఎక్కడో ఒక దగ్గర తెలుసుకొని వదిలేసింది. తర్వాత బిడ్డతో 2 విషయాలు అడిగింది. ఒకటి, నాకు ఈ బ్లీడింగ్ ఉండకూడదు, నాకు నువ్వు కావాలి అనేది ఉన్నప్పుడు, ఇటువైపు ఎవరు అక్కడ నేను మందులు అంతా పెడతాము. నేనేం గమనించానంటే ఎవరు గట్టిగా ధైర్యంగా ఉన్నారో, ఎవరు డౌట్ లేకుండా భయపడకుండా, ఆ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్. ఎంత మంచి మందులు, ఎంత మంచి ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఇక్కడ టెన్షన్ పడితే, డౌట్ పడితే, భయపడితే అది నిలవద్దు. బయట వాళ్ళందరూ అడుగుతారు, అన్ని స్కానింగ్ టెస్టులు అన్నీ బాగుంది, ఎందుకు అయింది అనేది ఆ అమ్మాయికి తెలుసు. పక్కన వాళ్ళకి బయట ఎవిడెన్స్ కావాలి, ఎందుకంటే వాళ్ళు కాదు బిడ్డని, వాళ్ళు ఊరికే తెలుసుకునే దానికోసం అది చేయాలి. ఆ టెస్టులు కూడా ఏమైనా ఉంటే ట్రీట్మెంట్, బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్. అది ఒక్కటే కాదు. ప్రెగ్నెన్సీ రావడానికైనా ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా వరకు పెద్ద ప్రాబ్లమ్స్ లేదు,
కాబట్టి నువ్వు నీ బిడ్డను ఖచ్చితంగా తీసుకోగలుగుతావు. నువ్వే ఇవ్వాలి పర్మిషన్. నీతో పాటు మేము నిలబడతాం నీ బిడ్డను తీసుకునేంత వరకు. ఎందుకంటే మీరు ఎంత మంచి తల్లిలు అనేది మాకు తెలుసు. ఎంత పోరాడినారు, ఎంత ఫ్యామిలీతో, సొసైటీతో, అయినా వదిలిపెట్టకుండా వస్తున్నాము. కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. దాంట్లో ఎట్లా ఎరుకతో తీసుకోవాలి. నేను మంచి తల్లి, ఐ డోంట్ నీడ్ అ ప్రూఫ్ అవుట్ సైడ్, ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు అదర్స్. మా భర్తకో మా అత్తగారికో ఇంకొకరికో నేను మంచి తల్లి అని చెప్పుకోవాలి. బిడ్డని పుట్టించే చూపించడం కాదు. అది లేకుండానే నేను మంచి తల్లి, నేను మంచి తల్లి కాబట్టి నీ బిడ్డ నేను వెతుక్కొని వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే నీ ఐడెంటిటీ. సో అది మీరు తెలుసుకోండి. మీ యూట్రస్ నీ మాట వింటుంది, నీ బిడ్డ నీ మాట వింటుంది. మనం వాళ్ళ కోసం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఒక్క మాట నాకు ధైర్యం చెప్పట్లేదు, వాళ్ళకి అవసరం ఆకలి వాళ్ళది కాదు, వాళ్ళు ఎట్ట చెప్తారు? ఇంకోటి అలవాటు లేదు. ఇది మన కొత్త అలవాట్లు. కొత్త అలవాటు అంటే పాత వాళ్ళ ఇంట్లో హాస్పిటల్ రాకముందు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిందే, ఎవరు చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్నాం. మనకి ఇది తెలుసు కాబట్టి ఈ ఫీలింగ్కే అది మాట వింటుంది. ఈ నేపథ్యంలో మనం మంచి తల్లిగా తీర్చిదిద్దబడుతున్నారు మీరు. అది ఒక్కటి ఒప్పుకోండి, నీ బిడ్డ నీకు వచ్చేస్తుంది. అదేం పెద్ద విషయమే కాదు. ఈ థాట్ అలవాటు అవ్వాలి, పరిచయం అయిపోవాలి, గట్టిగా చెప్పుకోవాలి. అప్పుడప్పుడు వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పేస్తారు, ఆ బాధ మనకి అట్లనే ఉండిపోతుంది. కానీ అది కూడా ఏదో చెప్తుంది. అది ఊరికే అది కూడా ఒక చనిపోయిన పాములాగా, ఒక బొమ్మ పాములాగా, రబ్బర్ పాములాగా అది. ఎందుకంటే ఆ మాటల్లో నిజం లేదా ఎక్స్పీరియన్స్. దానివల్ల ఏమవుతుంది, నాకు కష్టం, నేను ఫెయిల్యూర్ కాబట్టే కదా వాళ్ళు అంటున్నారు. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, అది మాత్రం గుర్తుపెట్టుకో. అండ్ యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ బై టేకింగ్ ప్రెగ్నెన్సీ బై ఎ బేబీ. కాదు, అవసరమే లేదు. ఆ ఫీలింగ్ తెచ్చుకో. నీ ఇష్టం కోసమే నీ బిడ్డని కంటున్నావు. అంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు నన్ను ఒప్పుకోవాలి, వాళ్ళు నాకు ధైర్యం చెప్పాలి. వాళ్ళు చెప్పరు, చెప్పలేకపోతారు, వాళ్ళకి ఆ లాంగ్వేజే తెలియట్లా, అంతే. చాలా బాగా చెప్పారు పాప. చాలా థ్యాంక్స్ వసంత. ఓకేమా, ఓకే, గాడ్ బ్లెస్ యూ.